హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో వీడియోలో వచ్చేసరికి మనం కాన్స్టెంట్స్ కోసం తెలుసుకుందాం సి ప్రోగ్రామింగ్లో. సో ఇక్కడికి వచ్చేసరికి కాన్స్టెంట్ ఈజ్ ఎనీ వాల్యూ దట్ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ఇప్పుడు కాన్స్టెంట్ అనే దాన్ని మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు చేంజ్ చేయలేమన్నమాట. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కాన్స్టెంట్ని మాత్రం అసలు చేంజ్ చేయలేమన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇన్ సి ఎనీ నెంబర్ సింగిల్ క్యారెక్టర్ ఆర్ క్యారెక్టర్ స్ట్రింగ్ ఈజ్ నోన్ యాజ్ కాన్స్టెంట్. సి ప్రోగ్రామ్లో చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి నెంబర్ కానివ్వండి, ఇంకా సింగిల్ క్యారెక్టర్ కానివ్వండి, క్యారెక్టర్ స్ట్రింగ్ కానివ్వండి, దాన్ని మనం కాన్స్టెంట్ అని తీసుకుంటాం అనమాట. ఏ కాన్స్టెంట్ ఈజ్ ఏ ఎంటిటీ దట్ డజంట్ చేంజ్ వెరాజ్ వేరియబుల్ ఈజ్ అన్ ఎంటిటీ దట్ మే చేంజ్. అంటే ఇక్కడ కాన్స్టెంట్ అనే దాన్ని ఒక ఎంటిటీగా చూసాడు అనమాట. ఆ ఎంటిటీ ఏంటి, అసలు మారదంట. సో ఇక్కడ వేరియబుల్ వచ్చేసరికి ఎలా అంటే అదొక ఎంటిటీ, అది చేంజ్ చేసుకోవచ్చు అనమాట ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ద నెంబర్ 50 రిప్రజెంట్స్ కాన్స్టెంట్ ఇంటిజర్ వాల్యూ. అంతే కదా, ఇక్కడ మనకి ఏం చెప్పాడు, ఎనీ నెంబర్ సింగిల్ క్యారెక్టర్, అంటే 50 అనేది ఒక నెంబరే కదా, దాన్ని మనం ఎలా చూసామంటే కాన్స్టెంట్ ఇంటిజర్ వాల్యూగా రిప్రజెంట్ చేస్తున్నాం. ద క్యారెక్టర్ స్ట్రింగ్ అంటే ఇక్కడ క్యారెక్టర్ స్ట్రింగ్ వచ్చేసరికి ఏంటంటే ప్రోగ్రామింగ్ ఇన్ సి ఈజ్ ఫన్, ఇది ఒక క్యారెక్టర్ స్ట్రింగ్ అనమాట. ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్స్టెంట్ క్యారెక్టర్ స్ట్రింగ్. అంటే ఇప్పుడు మనం కాన్స్టెంట్కి ఎగ్జాంపుల్ ఇచ్చామన్నమాట. చూడండి ఇక్కడ ఏం చెప్పాడు, ఎనీ నెంబర్ సింగిల్ క్యారెక్టర్ ఆర్ క్యారెక్టర్ స్ట్రింగ్ అని చెప్పాడు కదా. ఇక్కడికి వచ్చేసరికి అంటే కాన్స్టెంట్ అనేది 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అనమాట. థర్డ్ది ఇవ్వలేదు, సింగిల్ క్యారెక్టర్. సింగిల్ క్యారెక్టర్ అంటే ఒక ఆల్ఫాబెట్ అనమాట. చూడండి ఎక్స్ అన్నా సరే, వై అన్నా సరే, అదొక ఇది అనగా ఒక సింగిల్ క్యారెక్టర్, ఇది అనగా ఒక సింగిల్ క్యారెక్టర్ అనమాట. చూడండి ఇక్కడ నెంబర్కి ఎగ్జాంపుల్ ఇచ్చాడు 50 అని, ఇక్కడ క్యారెక్టర్ స్ట్రింగ్ కూడా ఇచ్చాడు ఎగ్జాంపుల్, ప్రోగ్రామింగ్ ఇన్ సి ఈజ్ ఫన్ అని చెప్పి. ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్ అంటే మనకు తెలుసు కదా, ఓన్లీ ఎక్స్ వై ఇక్కడ చెప్పినట్టుగానే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎలాగా, ఇదంతా స్ట్రింగ్ అనమాట. ఇలాగా చూస్తే ఓన్లీ ఎక్స్ని తీసుకున్నాం అనుకో, ఇది సింగిల్ క్యారెక్టర్ అనమాట. పోనీ ఈని తీసుకున్నాం అనుకో, అది సింగిల్ క్యారెక్టర్. ఓన్లీ ఈని తీసుకుంటే సి కాన్స్టెంట్స్ అనేవి 2గా డివైడ్ అయ్యాయి అనమాట. ఏంటంటే ప్రైమరీ కాన్స్టెంట్స్ ఇంకా సెకండరీ కాన్స్టెంట్స్ అనమాట. సి కాన్స్టెంట్స్లో 2 టైప్స్ అని చెప్పాను కదా. ఏంటంటే ప్రైమరీ కాన్స్టెంట్స్, సెకండరీ కాన్స్టెంట్స్. ఆ ప్రైమరీ కాన్స్టెంట్స్లోనే 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇంటీజర్ కాన్స్టెంట్, రియల్ కాన్స్టెంట్, క్యారెక్టర్ కాన్స్టెంట్. ఇప్పుడు సెకండరీలోకి వచ్చేసరికి అరే, పాయింటర్, స్ట్రక్చర్, యూనియన్, ఇనమ్, ఎక్సెట్రా అని చెప్పి ఇలా ఉన్నాయన్నమాట. న్యూమరిక్ కాన్స్టెంట్ కన్సిస్ట్ ఆఫ్ డిజిట్. అంటే న్యూమరిక్ అంటే పేర్లోనే తెలిసిపోతుంది అందులో నెంబర్స్ ఉంటాయని. సో ఇక్కడికి వచ్చేసరికి న్యూమరిక్ కాన్స్టెంట్ అంటే అందులో డిజిట్స్ ఉంటాయని చెప్తారు. ఇట్ రిక్వైర్స్ మినిమమ్ సైజ్ ఆఫ్ 2 bytes అండ్ మ్యాక్స్ 4 bytes అన్నట్టు. అంటే 2 bytes మినిమమ్, ఇంకా మ్యాక్సిమం వచ్చేసరికి 4 bytes వరకు అనమాట. ఇట్ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ బట్ బై డిఫాల్ట్ సైన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే ఇది పాజిటివ్లో అన్న ఉండొచ్చు, నెగిటివ్లో అన్న ఉండొచ్చు, కానీ దాని యొక్క డిఫాల్ట్ సైన్ వచ్చేసరికి, అంటే ఇప్పుడు మనం చూడండి +or-2 అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం అనమాట. అలాగా +2 మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి నో కామా ఆర్ స్పేస్ ఈజ్ అలౌడ్ విత్ ఇన్ ద న్యూమరిక్ కాన్స్టెంట్స్. అంటే ఇప్పుడు ఈ న్యూమరిక్ కాన్స్టెంట్లో కామాస్ కానీ ఇంకా స్పేస్ కానీ అలౌ చేయదనమాట. అండ్ ఇట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 digit. అంటే న్యూమరిక్ కాన్స్టెంట్లో మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కామా కానీ స్పేస్ కానీ అలౌ చేయదనమాట, కానీ అట్లీస్ట్ 1 digit అయినా సరే ఉండాలన్నమాట. ద అలౌబుల్ రేంజ్ ఫర్ ఇంటిజర్ కాన్స్టెంట్స్, దాన్ని అలౌబుల్ రేంజ్ వచ్చేసరికి కాన్స్టెంట్స్ -32768 to 32767 వరకు ఉందన్నమాట. ఎంతవరకు మనకి అలౌబుల్ రేంజ్ ఆఫ్ ఇంటిజర్ కాన్స్టెంట్స్ అనమాట. ద రేంజ్ ఆఫ్ ఎన్ ఇంటిజర్ కాన్స్టెంట్ డిపెండ్స్ అపాన్ ద కంపైలర్. అంటే దాని యొక్క రేంజ్ కూడా ఈ కంపైలర్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. ఫర్ 16-bit కంపైలర్ లైక్ టర్బో సి ఆర్ టర్బో C++, ద రేంజ్ ఈజ్ 32768 to 32767. అంటే దీనికి సేమ్ రేంజ్ అనమాట. సో ఇక్కడ 32-bitకి వచ్చేసరికి చేంజ్ అవుతుంది అనమాట. ఫర్ 32-bit కంపైలర్ ద రేంజ్ వుడ్ బి ఈవెన్ గ్రేటర్. అంటే దీనికన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనమాట. 32-bit కంపైలర్తో కంపేర్ చేసుకుంటే దీనికి ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ ఇంటీజర్ కాన్స్టెంట్ అండ్ రియల్ కాన్స్టెంట్. అంటే ఈ న్యూమరిక్ కాన్స్టెంట్ అనేది 2 వాటిలుగా డివైడ్ అయిందనమాట. ఏంటంటే ఇంటీజర్ కాన్స్టెంట్ అండ్ రియల్ కాన్స్టెంట్ అనమాట. ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఆర్ హోల్ నెంబర్ విచ్ హ్యావ్ నో డెసిమల్ పాయింట్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంటీజర్స్ అంటే ఓన్లీ నెంబర్సే వస్తుంది అనమాట, దానికి డెసిమల్ పాయింట్స్ అవేటి ఉండవు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఆర్ డెసిమల్ కాన్స్టెంట్ అని చెప్పి 0 to 9 వరకు ఉన్నాయి. బేస్ 10 అంటే 10 ఉంటాయి అనమాట, 0తో పాటు కౌంట్ చేస్తే. ఆక్టల్ కాన్స్టెంట్ వచ్చేసరికి 0 to 7 మాత్రమే ఉంటాయి అనమాట. 0 to 7 వరకు కౌంట్ చేసాం అనుకోండి 8 వస్తాయన్నమాట, బేస్ 8. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ హెక్సాడెసిమల్ చూసాం అనుకోండి, 0 to 9 + A to F, అంటే ABCDFGH అలా ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, అలా F వరకు అనమాట. ఈ 2 ప్లస్ చేసాం అనుకో మనకు మొత్తం 16 వస్తాయి అనమాట. అలా కన్సిడర్ చేసుకోవాలి మనం.
ఇంటిజర్ కాన్స్టెంట్ కోసం ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు రియల్ కాన్స్టెంట్ అనమాట. రియల్ కాన్స్టెంట్ అంటే ఏంటి? ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్. దీన్ని ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ అని కూడా అంటాం అనమాట. టు కన్స్ట్రక్ట్ రియల్ కాన్స్టెంట్ వీ మస్ట్ ఫాలో ద రూల్ ఆఫ్, అంటే రియల్ కాన్స్టెంట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం ఈ రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఏంటంటే రియల్ కాన్స్టెంట్ మస్ట్ అట్లీస్ట్ హ్యావ్ 1 డిజిట్, అంటే రియల్ కాన్స్టెంట్లో 1 డిజిట్ అయినా సరే ఉండాలన్నమాట. ఇట్ మస్ట్ హ్యావ్ డెసిమల్ పాయింట్, ఎందుకంటే ఇది ఫ్లోటింగ్ది కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ పక్కా ఉండాలి. అంటే 0.2తో వస్తాయన్నమాట అన్నీ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ కాబట్టి. సో అక్కడికి వచ్చేసరికి ఇట్ కుడ్ బి ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అంటే పాజిటివ్గా అయినా ఉండొచ్చు, నెగిటివ్గా అయినా ఉండొచ్చు అనమాట. డిఫాల్ట్ సైన్ వచ్చేసరికి పాజిటివ్గానే ఉండాలి. నో కామాస్ ఆర్ బ్లాంక్ ఆర్ అలౌడ్ విత్ ఇన్ ఏ రియల్ కాన్స్టెంట్, అంటే కామాస్ కానీ ఇంకా బ్లాంక్స్ అంటే స్పేసెస్ కానీ అసలు అలౌ ఉండకూడదు అనమాట. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు 325.34 అని. దేనికి అంటే చూడండి, ఇది రియల్ కాన్స్టెంట్ అనమాట. ఇది కూడా రియల్ కాన్స్టెంటే, కానీ డిఫాల్ట్గా దీని సైన్ వచ్చేసరికి పాజిటివ్ లేదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయరనమాట. రెండు కన్సిడర్ చేస్తాం, ఇలా చూసుకుంటాం అనమాట. టు ఎక్స్ప్రెస్ స్మాల్ ఆర్ లార్జ్ రియల్ కాన్స్టెంట్ బ్రాకెట్లో ఏమో సైంటిఫిక్ ఫార్మ్ ఈజ్ యూజ్డ్ వేర్ నెంబర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యాంటిసా అండ్ ఎక్స్పోనెంట్ ఫార్మ్ సపరేటెడ్ బై ఈఈ, అంటే 0.2e 0.2 క్యాపిటల్ ఈ ఇలాగా రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నాడు అనమాట. స్మాల్ లార్జ్ రియల్ కాన్స్టెంట్స్కి డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ మ్యాంటిసా ఇంకా ఎక్స్పోనెంట్ రెండు యూజ్ చేసి ఫైండ్ చేస్తామని చెప్పాడు అనమాట. ఈ పాయింట్లో ఎక్స్పోనెంట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్ బట్ మ్యాంటిసా కెన్ బి రియల్. మ్యాంటిసా వచ్చేసరికి ఎలా ఉండాలంటే రియల్ ఆర్ ఇంటీజర్ టైప్, అంటే చూడండి రియల్గా ఉండాలి లేకపోతే ఇంటీజర్ టైప్లో అన్నా ఉండాలని చెప్తున్నాడు అనమాట. మ్యాంటిసా వచ్చేసరికి ఫ్లోట్లో అన్నా ఉండాలి లేకపోతే ఇంటీజర్లో అన్నా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట.